పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రముఖ కాంట్రాక్టర్ సంగం మధుసూదన్ రెడ్డి అన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల ప్రజల ఆరోగ్యం పాడై ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తన చిన్న కుమారుడు వివాహాన్ని సహజ సిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన వస్తువులచే అంగరంగ వైభవంగా వివాహ వేడుకను జరిపించారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అంటున్న మధుసూదన్ రెడ్డి ద్వారా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. వేడుక ఏదైనా సరే మనిషి జీవితంలో ప్లాస్టిక్ అనేది సహజసిద్ధంగా వాడుతూ ఉన్నారు. దైనందిన జీవితంలో ప్లాస్టిక్ లేని ఈ రోజుల్లో ఏది మార్కెట్లో ఏది దొరకడం లేదు. ప్లాస్టిక్ అంతా ప్లాస్టిక్ మయమైపోతుంది. ప్లాస్టిక్ వాడకం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిని అనేక రకాల జబ్బుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. దీనికి విరుగుడుగా దీన్ని పర్యావరణ హితాన్ని కోసం మొన్న జరిగినటువంటి వసంత పంచమి రోజు జరిగిన వివాహ వేడుకల్లో సిద్దిపేటకు చెందిన సంగం పద్మ మధుసూదన్ రెడ్డి వాళ్ళ చిన్న కుమారుడి వివాహానికి ప్లాస్టిక్ రహిత వేడుకను అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిపించారు. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అనే అంశాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సంగం మధుసూదన్ రెడ్డి పద్మ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ముందుగా A6 రిపోర్టర్కు మరి ప్రేక్షకులకు నమస్కారములు. మేమేందంటే పెళ్లి చేస్తున్నాము, చాలా పెళ్ళిళ్ళు వెళ్తున్నా, ప్రతి దాంట్లో కూడా అసలు ప్లాస్టిక్ లేకుండా అసలు ఏది లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎంతోమంది డాక్టర్లు పరిశోధన చేసిన మా అబ్బాయి కూడా డాక్టర్. ఇదేంటంటే ప్లాస్టిక్ వల్ల చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే వయోవృద్ధుల వరకు రకరకాల రోగాలను బాధపడి క్యాన్సర్ లైక్ ఇంకా ఆరోగ్య సమస్యలు, డైజెషన్ సమస్యలు అట్లాంటి ఎన్నో అవుతున్నాయి. దానికి మందులు లేని రోగాలు వస్తున్నాయి. మాకు గోశాల ఉంది, గోశాలలో ఎంతో మేము చూసుకున్నా కానీ ఎవరో వచ్చి వాళ్ళకు అరటి పండ్ల కవరు పెట్టిండు, చనిపోయింది. అది మరి ఇట్లా కాదు. ఇది మనం ఏ విధంగా అయినా కానీ ఈ ప్లాస్టిక్ను లేకుండా చేయాలనే కాన్సెప్ట్లో ఆలోచన చేసినాం. అది కూడా మనం 10 మందికి మెసేజ్ చేయాలంటే మన నుంచి మొదలు కావాలి అని చెప్పేసి మా మిత్రుడు రిపోర్టర్ యాదరెడ్డితో డిస్కషన్ చేస్తే సరే మాదని చెప్పిండు. ఇంకా మిత్రులతో కూడా ఆలోచన చేసినాక ముఖ్యంగా యాదరెడ్డి బాగా సపోర్ట్ తోటి చేద్దామని చెప్పేసి ఒక 2 months నుంచి మేము ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. మా అబ్బాయిని కూడా ఎట్లా చేద్దామంటే, కరెక్ట్ డాడీ, ప్లాస్టిక్ అనేది చాలా డేంజర్, ఈ ప్లాస్టిక్ లేకుండా మనం పెళ్ళి చేస్తే బాగుంటుందంటే మేము కసరత్తు చేసుకొని చాలామంది మిత్రులు కూడా చాలా డబ్బుతో కూడుకున్న పని, చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, అట్లాగే ఇది పెట్టడం సాధ్యం కాదు, ఇబ్బంది అవుతుందని చెప్పినా కానీ ఎట్లనే చేద్దాం మనం. ఇప్పుడు ఇది ప్లాస్టిక్ లేకుండా ఈ వేడుక జరపాలంటే అంటే జనరల్గా ఇంట్లో చిన్న ఫంక్షన్ చేయాలంటే చాలా కొంత ఇబ్బంది ఉంటుంది. అలాంటిది 3 నుంచి దాదాపు 4,000 మంది బంధువులు కావచ్చు, ఇతరత్ర మిత్రులు వీళ్ళు ఈ కార్యక్రమానికి వస్తుంటారు. దీనికి మీకు ఇది కష్టతరం అని అనిపించలేదా? మీరు ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? కష్టతరం అనిపించింది, కానీ కష్టతరం అనిపించినా మన సమాజానికి మెసేజ్ చేయాలి. మన ద్వారా కనీసము 4,000 మంది వచ్చిండ్రు, కనీసం ఒక 100 మంది 200 మంది దీన్ని మనం మారినా కానీ మిగతా వాళ్ళ ద్వారా ఇంకా మార్పు వస్తే ఒక ఆలోచనతో మాకు కష్టమైన సార్ అని చెప్పేసి ఆలోచన చేసినాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ద్వారా నేను ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే, అందరూ అనుకున్నది ఏంటంటే చాలా ఖర్చు అవుతుంది అనుకున్నారు. ఇక్కడ ఇస్తరాకు పేపర్ ప్లేట్ కాస్ట్ 5 రూపాయలు ఉంటుంది, ఇస్తరా కాస్ట్ 3 రూపాయలు, 2 రూపాయలు తగ్గింది. అట్లాగే ప్రతి విషయానికి వస్తారు. మట్టి కప్పు రూపాయిన్నర, మన జంబో గ్లాస్ 2 రూపాయలు. దానివల్ల అసలు ఖర్చు కాదు, మాకు ఎలాంటి ఖర్చు కాలేదు. మనం బఫే సిస్టమ్ పెడతాం, బఫే సిస్టమ్ పెడితే ఎక్స్ట్రా కర్రీస్ పెట్టుకుంటారు, నచ్చింది తింటారు, మిగతా పారేస్తారు. ఇక్కడ మనము కూర్చోబెట్టి పెట్టడం ద్వారా వాళ్ళకి ఏదంటే అది వడ్డిస్తాము. ఇంకోటి మన సనాతన సాంప్రదాయము, మన ఇంటికి అతిథి వస్తే ఖచ్చితంగా కూర్చోబెట్టి పెట్టాలి. దాన్ని విస్మరిస్తారు. ఎందుకు విస్మరిస్తారంటే ఫోన్లో ఇంతమంది కావాలి పెట్టుడు రిస్క్ ఎందుకు అనుకుంటారు. ఆ విధంగా అరిటాకు భోజనం అనేది అది ప్లాన్ చేసినాము. మాకు ఇబ్బంది అనుకున్నప్పటికి కూడా ప్రధానంగా నాకు అంటే జనరల్గా నేను కూడా చూసిన అక్కడ దాదాపు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా దాదాపు అన్ని రకాల ఐటమ్స్, ఎన్ని రకాల ఐటమ్స్ పెట్టి 21 ఐటమ్ ప్లాన్ చేసినాం మేము. 21 రకాల ఐటము ప్రతిదీ కూడా ఎందుకంటే మనము ఏదైతే ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటామో లైక్ కొత్త పెట్టుకున్నా కానీ ఉగాది రోజు కానీ ఏం చేస్తామో, ఇప్పుడు ఇంతకుముందు మన ప్రతి పెళ్ళిలో ఆ స్వీట్ అసలు ఆట అసలు దేని టేస్ట్ అయితే కానీ తెలియదు. మనకు లడ్డు భక్ష్యము మన తెలంగాణ సాంప్రదాయమైన స్వీట్లు చేద్దామని చెప్పి ఆలోచించడం అది రిస్క్ అయినప్పటికీ. కానీ ఒక్కటి ఏంటంటే అందరూ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం మీకు మీ ద్వారా, డబ్బు అనేది నాకు మామూలు కంటే ఒక 20-25% తక్కువ ఖర్చు అయింది. ఎందుకంటే ఇప్పుడు తామరా కప్స్ ఉన్నాయి, అదే పీవీస్ కప్స్ తీసుకుంటే దానికంటే తక్కువైంది కాస్ట్. కొద్దిగా మాకు మా మిత్రులంతా సహకారం చేశారు, అక్కడ చూసుకోవడము వడ్డించడము ఇబ్బంది తప్ప మిగతా ఇబ్బంది ఏం లేదు. వాటర్ బాటిల్స్, ఆ వాటర్ బాటిల్స్ కూడా అంత పెద్ద ఎత్తున ఎట్లా మీరు తీసుకురాగలిగారు? ముఖ్యంగా ఏంటంటే మాకు వాటర్ బాటిల్ ఫస్ట్ నుంచి ఏం ప్లాన్ చేసామంటే వాటర్ బాటిల్ కూడా ఇబ్బంది అనుకున్నాము, గ్లాసులో ఊద్దాం అనుకున్నాము. కానీ మా యాదన్న దాన్ని సెర్చ్ చేసి, మా యాదరెడ్డి సెర్చ్ చేసి దాన్ని మున్సిపల్ కమిషనర్ ద్వారా
కొత్తగా కంపెనీ స్టార్ట్ అయింది గ్లాస్ బాటిల్ది, దాన్ని పెడదామని చెప్పి అనుకున్నాము. దానికి మున్సిపల్ కమిషనర్ చాలా సహకారం చేసిండు. అట్లా అసలు కొంచెం ఇబ్బంది అనుకున్నప్పుడు కూడా ఆ గ్లాసులు అది కూడా చాలా ఇప్పుడు ఏది చూసుకున్నా ప్లాస్టిక్ బాటిల్ కంటే ఇది తక్కువ కాస్ట్. మీరు జంబో గ్లాస్ కంటే మా మట్టి కప్పు తక్కువ కాస్ట్, పేపర్ ప్లేట్ కంటే ఇస్తరాకు తక్కువ కాస్ట్. ఇక్కడ ప్రతిదీ కూడా మేము చాలా సేవ్ చేసుకున్నాం. సేవ్ చేసుకోవడంతో పాటు పబ్లిక్కు ఒక మెసేజ్ ఇచ్చినాము. మెసేజ్ చాలామంది కూడా వాళ్ళు పెళ్ళికి వచ్చిన వాళ్ళు దాదాపు ఒక 2000 మంది నాకు రోజు ఫోన్లు, మీరు ఎక్కడ చేస్తున్నారు, ఎట్లా చేసిండ్రు, ఎవరు వచ్చిండ్రు, ఎట్లా చేద్దాము. వితౌట్ మా పెళ్ళిలో కూడా చాలా ప్లాస్టిక్ పూలు వాడతారు. ఒకటే ఇప్పుడు డెకరేషన్ నాగరాజుకు ఆయన కూడా సహకారం చేసిండు. నన్ను ఫ్లవర్స్ తక్కువ పెట్టినా సరే నాకు నేచురల్ ఫ్లవర్సే ఉండాలి. క్లాత్ అట్లా అందరిని ఆకట్టుకున్నది ఏంటంటే మీరు జనరల్గా ఫ్లెక్సీలు వాడుతుంటారు, ప్లాస్టిక్ సంబంధించిన ఫ్లెక్సీలు. మీరు అక్కడ వినూత్నంగా క్లాత్ మొత్తం క్లాత్తోనే అది ఎట్లా సాధ్యమైంది? అది మనం ఫస్ట్ ఎవరైతే చూసిన వాళ్ళు మేము ప్లాస్టిక్ రైతా అని చెప్పుకున్నాం. వచ్చి ఫస్ట్ ఫ్లెక్సీ చూస్తారు, అరే ఫ్లెక్సీ ప్లాస్టిక్ ఉంది మిగతా ఏందని వాళ్ళకి అది ఇది కాబట్టి సరే దానివల్ల పర్యావరణము అక్కడ ఫ్లెక్సీ వల్ల ఉన్నదా లేకపోతే కానీ ఫస్ట్ మొదటి ఇంప్రెషన్ ఉండాలని చెప్పేసి క్లాత్ వాడినాం. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. క్లాత్ ఫ్లెక్సీ నుంచి స్టార్ట్ అయ్యి మిగతా ఏది ఎంటర్ అయినా కానీ వాళ్ళకు ఖర్చు ఇవ్వడము, ఏది క్లాత్ది ఇట్లా టిష్యూ కాకుండా ఇవన్నీ రకరకాల ప్లాన్లు చేసుకొని అందరు మిత్రులు సహకారం చేశారు. ముఖ్యంగా మా యాదరెడ్డి అయితే దాన్ని పూర్తిగా జిజ్జుగా తీసుకొని ఎట్టి పరిస్థితి చాలామంది భయపెట్టించారు, ఇది సాధ్యం కాదు, ఇబ్బంది అవుతుంది అన్నది చేసిరు. మా అబ్బాయి కూడా అరే నేను డాక్టర్ కాబట్టి నేనే డాక్టర్ అయ్యి ఇట్లట్టుంటే డాడీ మనం ఒక సమాజానికి మెసేజ్ చేయాలి, ప్లాస్టిక్ వల్ల ఇట్లా డిస్కస్ చేసుకోవాలి. వీళ్ళు ఎందుకు వాడిట్లంటే ప్లాస్టిక్ వల్ల ప్రాబ్లం అవుతుంది, ప్లాస్టిక్ వాడద్దు మనము, కనీసం వాళ్ళ ఫంక్షన్ కాకుండా ఇంటర్నల్ ఈ ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఉంటుంది ఒక కాన్సెప్ట్ కూడా ఆలోచన చేసినాం. అందరి సహకారం వల్ల చాలా సక్సెస్ అయింది. ఇంకో మోరోవర్ నాకు గొప్ప విషయం ఏంటంటే సరస్వతి అమ్మవారి పుట్టినరోజు వసంత పంచమి రోజు అది కలిసి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. సార్ చివరిగా సమాజానికి సిద్దిపేట ప్రాంత ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే, మనము ఆరోగ్యకరమైనాక హాస్పిటల్ పోయి మందులు కొనుక్కొని మిగతా అవయవాలకి ఖరాబ్ చేసుకున్న కంటే ఫస్ట్ మనము అల్యూమినియం పాత్రలు కానీ ప్లాస్టిక్ కానీ దాన్ని అవాయిడ్ చేసుకుంటూ మంచిగా స్టీల్ గ్లాసులు కానీ మట్టి పాత్రలు కానీ ఇట్లాంటి వాటిని వాడుకొని ఆరోగ్యం పాడైనాక రిపేర్ చేసుకున్న కంటే పాడు కాకుండా చూసుకోవడం ఉత్తమం అని చెప్పేసి మీ ద్వారా అందరికీ కూడా పేరున వాళ్ళందరికీ కూడా నమస్కారం చెప్తున్నా. దయచేసి ముఖ్యంగా చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది, ఏం తెలియదు. నువ్వు ప్లాస్టిక్లో పెట్టినావా, ఏం పెట్టినావు ఏం అర్థం కాదు, వాడు ఏం విషయం పెట్టినా తింటాడు. సో మనం ఎంత మంచిగా వాళ్ళకు చేసి పెడితే అంత బాగుంటుంది అని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. ఇదే నూతన దంపతులు కూడా మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతారు మీరు? అందరికీ నమస్కారం. ఆ రోజు వసంత పంచమి రోజు అలా ఆ పెళ్లి రోజు ఇలా మెసేజ్ ఇవ్వడం, ప్లాస్టిక్ని నిషేధించడం అలా ఇలాంటి మెసేజ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ మెసేజ్ అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అయితే డాక్టర్గా మీరు పబ్లిక్ ఏం చెప్పదలుచుకున్నారు? అదే అంటే మన ఆరోగ్యం అవ్వడం కంటే ముందే ఇలా ప్రివెంట్ చేయడం, ముందే ఇవన్నీ తీసుకోవడం, మెజర్స్ తీసుకోవడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో దాని నుంచి మనం చాలా డిసీజెస్ అనేవి ప్రివెంట్ చేసుకోవచ్చు. చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది? ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. దీనివల్ల కొంచెం మంది అయినా చేంజ్ అవుతే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. ఇది మొత్తానికైతే పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిషేధం చేసి మనకు ప్రకృతి సహజంగా దొరికే వాటిని వాడాలనేది ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలని చెప్పేసి సంఘం పద్మా మధుసూదన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట.